న్యూస్ చూస్తున్న మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపుగా 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు కలిసిపోయారు. కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు. శివాజీ పార్క్ లోని బాల్ ఠాక్రే స్మారకం వద్ద ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే నివాళులర్పించారు. ఒకే వేదికపై ఠాక్రే బ్రదర్స్ కనిపించడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంతేకాదు రాబోతున్న ముంబై మున్సిపల్ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయబోతున్నట్టుగా ఠాక్రే బ్రదర్స్ ప్రకటించారు. సీట్ల షేరింగ్ పై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఠాక్రే బ్రదర్స్ ప్రకటించడం జరిగింది. తర్వాత చేతులు కలిపారు ఠాక్రే బ్రదర్స్. ఒకే వేదిక పైన మళ్లీ మరోసారి కనిపించారు. ఒకే వేదికపై ఉద్ధవ్ ఠాక్రే అలాగే రాజ్ ఠాక్రే ఇద్దరు కూడా కనిపించడం జరిగింది. రాబోతున్నటువంటి ముంబైలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు కూడా కలిసి పోటీ చేస్తారని కూడా మనకి ఆయన ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అని తెలుసుకుందాం. గోపి, మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. గతంలో ఇద్దరు ఠాక్రే సోదరులు ఏకలవడం జరిగింది. మరొకసారి ఈ యొక్క ఏదైతే మరాఠా సంస్కృతి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటూ కూడా ఆ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇద్దరు సీట్ల పంపిణీ పైన కూడా చర్చించుకుంటున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. ఇది కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మహారాష్ట్రలో ఉన్న అనిశ్చితి, అదేవిధంగా ఇటు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల మధ్యలో ఉన్న గ్యాప్ రాజకీయాలలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు మరి మున్సిపల్ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తామంటూ కూడా త్వరలోనే సీట్ల పంపిణీ పైన నిర్ణయం తీసుకుంటున్నామంటూ కూడా ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించడం జరిగింది. ఏదైతే శివాజీ పార్క్ లోని బాల్ ఠాక్రే స్మారక స్థూపం వద్ద ఉద్ధవ్ ఠాక్రే నివాళులర్పిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. గోపి, ఇద్దరు కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు కదా, సో ఈ ప్రభజన ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఇది కొంత రాజకీయాలలో తీవ్రమైన చర్చ అయితే జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ గతంలో కూడా ఇద్దరు సోదరులు మరాఠా సంస్కృతి ఆ సందర్భంలో కూడా ఇద్దరు కలిసి మరాఠా సంస్కృతి ముఖ్యము, రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టి మాలో ఉన్న విభేదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి మేము మరాఠా ప్రజల శ్రేష్ఠి కోసం పనిచేస్తామంటూ కూడా ఆ సందర్భంలో ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు మరొకసారి తాజాగా ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ప్రస్తుతం రాజకీయంగా కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపిణీ వరకు కూడా త్వరలోనే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఆయన ప్రకటించడంతో వీళ్ళిద్దరు కూడా రానున్న రోజుల్లో ఠాక్రే సోదరులు కలిసిపోతారు అన్న చర్చ అయితే ప్రస్తుతం రాజకీయాలలో జరుగుతుంది. థ్యాంక్ యూ గోపి.